గోళ్ళ దండోరా మన డప్పు మన ఆయుధం. అందుకే మన ఆయుధాన్ని మనం పట్టుకొని రమ్మని చెప్పిండు పెద్దన్న. అందుకే మదిగయ్యల మీద నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది. దాని పేరే డప్పురా. అది మోగెదరువుల నిప్పురా. ఆదిమ కాలం అడవులలో తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్న వేళ కెవమనియా కొండగాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాదమైన దిశలను విన దాని పేరే డప్పురా. పండగలు పెళ్ళిళ్ళు వస్తే పరవశించిపోతది. అప్పగింతాలయ్యేదాకా తోడుగుంటానంటది. దిప్పుడు గల్లము కాడ సడి సప్పుడు చేయది. దిప్పుడు గల్లము కాడ సడి సప్పుడు చేయది. కంటి నెప్ప ప్రతి అది కాను కన్నుకుంటది. దాని పేరు డప్పురా. అది ఒకే తరువుల నిప్పురా. మీ మోక చూసిన తర్వాత 1,00,000 డప్పులు కాదు, ఎన్ని లక్షల డప్పులు వస్తే నాకే తెలుపులేదు. అదే చెప్తున్నా. మామూలు ముచ్చట నాయిది. అన్న 30 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడే. నీ పాదయాత్ర నడక మా మాదిగ పల్లెల కెరుక. నీ సైకిల్ యాత్ర గిరుక. నీ నల్ల కండువ కెరుక. నీ కళ్ళకు అయిన గాయం నేను గొంతెత్తి పాడుత గేయం. ఇది ముడిల జరిగిన పోరు ఆ 1,00,000 గొంతుల నడుగు. మా కాళీకున్న చెప్పు మా చెప్పుకున్న చరిత నేను డప్పు కొట్టి చెబుతా. అవునా కాదా? కాలి చెప్పు కదము తొక్కి కదులుతున్నదో